అస్సలాము అలైకుం వరహమతుల్లా. సోదర మహాశివులారా, ఈరోజు మనం పరస్పరం చాలా మంది ముస్లింల మధ్య దురదృష్టం ఏంటంటే ఎక్కువ శాతం ఆ ముస్లింలు ఎవరైతే మస్జిద్కు ఎల్లప్పుడూ ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారో, ఎవరైతే సమాజంలో మంచి పేరు పలుకుబడి కలిగి ఉంటారో వారి మధ్యనే ఒకరి గురించి మరొకరు మునాఫిక్ 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 అంటూ ఒకరినొకరు దూషించుకునేటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఈ పదాలు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఈ రకంగా దూషించుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసుల యొక్క లక్షణం అని అనబడదు. కానీ ధర్మపరంగా ధర్మంలో ఏవైతే వంచకుల లక్షణాలు చెప్పబడ్డాయో, కపటులు కపట విశ్వాసులు, వారినే ధర్మం మునాఫిఖీన్ అని చెప్పడం జరిగింది. అంటే వారి హృదయంలో మాత్రం విశ్వాసం ఉండదు, పైకి మాత్రం ముస్లిముగా వేషాధారం కలిగి ఉంటారు. ధర్మపరంగా మునాఫిక్ అనే అటువంటి పదానికి వివరణ ఏమిటంటే వారు హృదయంలో మాత్రం విశ్వాసం ఉండదు, ఇస్లాం ఉండదు, కానీ పైకి మాత్రం ముస్లింగా వేషాధారణ కలిగి ఉంటారు. అలాంటి వారిని ధర్మం యొక్క పరిభాషలో మునాఫిక్ అంటారు. మునాఫిక్ యొక్క లక్షణాలు ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆ లక్షణాలు ఏమిటి? మునాఫిక్ ఎవరైతే ఉంటారో వారు మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు. రెండవ లక్షణం, మునాఫిక్ ఏదైనా వస్తువును ఇచ్చినట్లయితే అందులో ద్రోహం చేస్తాడు. అదేవిధంగా మునాఫిక్ యొక్క మూడవ లక్షణం ఏమిటంటే అతనితో ఏదైనా విషయంలో గొడవ పడ్డప్పుడు అతడు తిట్లకు దుర్భాషలాడుతూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు, తిట్ల దండకం మొదలు పెడతాడు. అదేవిధంగా మునాఫిక్ యొక్క నాలుగో లక్షణం ఏమిటంటే ఏదైనా విషయంలో వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని భంగపరుస్తాడు, అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే చూడండి, ధర్మంలో ఏ లక్షణాలైతే చెప్పబడ్డాయో ఆ 4 లక్షణాలు కనుక ఉన్నట్లయితే అతన్ని సంపూర్ణంగా మునాఫిక్ అని ధర్మం తెలియజేస్తుంది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరిలోనైతే ఈ 4 లక్షణాలు ఉంటాయో అవేమిటి? మాట్లాడితే అబద్ధమాడడం, ఏదైనా అమానత్ ఏదైనా అప్పగింత అనేది ఉన్నట్లయితే అందులో ద్రోహానికి పాల్పడడం, అదేవిధంగా ఏవైనా గొడవ జరిగినట్లయితే అందులో తిట్ల దండకాన్ని దూషించడం, పరస్పరం దుర్భాషలాడడం, అదేవిధంగా అతడు వాగ్దానాన్ని భంగపరచడం. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్న వారిని కపట విశ్వాసి, మునాఫిక్, వంచకుడు అని అనడం జరిగింది. కానీ ఈ 4ంటిలో ఏదైనా ఒక దాన్ని ఉన్నట్లయితే అతడు ఒక వంచక విశ్వాసాన్ని, అతడు ఒక వంచక లక్షణాన్ని, అతడు ఒక కపట లక్షణాన్ని కలిగి ఉన్నాడు అని అనడం జరుగుతుంది. కానీ ముస్లిం సమాజం ఈరోజు ఈ భయంకరమైన పాపానికి ఒడిగడుతుంది. వారిలో అనేక రకాల ద్రోహాలు, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా వ్యాపారుల్లో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏదైనా విషయాల్లో ఒడంబడిక జరిగినప్పుడు, ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని సునాశనాయంగా తెంపేస్తారు, వాటిని భంగపరుస్తారు. ఏదైనా విషయంలో వాగ్దానం జరిగినట్లయితే ఆ వాగ్దానాన్ని కూడా తెంచేస్తారు. ఆ వాగ్దానం పట్ల కూడా నేను వాగ్దానం చేశాను కదా అన్న ఒక ఆలోచన అనేది కూడా ఉండదు. వాటిని సునాశనాయంగా తెంచేస్తారు, వ్యతిరేకం చేస్తారు. అదేవిధంగా అబద్ధాలు సర్వసామాన్యమైపోయాయి ఈరోజు. సోదర మహాశివులారా, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విశ్వసించినట్లయితే భయపడాలి మనము. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో హెచ్చరించాడు, అబద్ధికులపై అల్లాహ్ యొక్క శాపం ఉంది అని. అదేవిధంగా మరి ముఖ్యంగా మునాఫిక్ యొక్క లక్షణాలను కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మునాఫికుల గురించి కూడా అల్లాహ్ తఆలా ఒక చోట తెలియజేశాడు. నిశ్చయంగా వంచకులు నరకములో అత్యంత అడుగు భాగాన, అత్యంత లోతైన స్థానంలో ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వంచక లక్షణాలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా ఖురాన్ యొక్క పఠనం ద్వారా, ఖురాన్ను పఠించడం ద్వారా తెలిసే విషయం ఏమిటంటే వంచకుల లక్షణాల్లో ధర్మం పట్ల వారికి ఆసక్తి అనేది ఉండదు. వంచకుల యొక్క లక్షణాల్లో వారికి ఇస్లాం మరియు ముస్లింలు అపజయం పాలు కావడం అనేది వారి హృదయాల్లో ఉంటుంది. మునాఫిక్ యొక్క లక్షణాలు ఫజర్ నమాజ్ మరియు ఇషా నమాజులు వారి కోసం చాలా బరువుగా అనిపిస్తాయి. మునాఫిక్ యొక్క లక్షణాల్లో వారు ఇస్లాం ధర్మాన్ని అపజయం పాలు కావడం చూసి సంతోషం కలిగి ఉంటారు. కాబట్టి సోదర మహాశివులారా, ఈ లక్షణాలన్నిటికీ మనము దూరంగా ఉండాలి. ఇలాంటి
దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనలో ఉన్నట్లయితే దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఒక ముస్లిం మరొక ముస్లింను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించుకోకూడదు. ప్రతి ఒక్కరి వ్యక్తి తన యొక్క లెక్క అల్లాహ్ తీసుకుంటాడు అన్న యొక్క భయాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ ముందు జవాబుదారీతనం కలిగి ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఐక్యత, పరస్పర ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. ఇదే ఇస్లాం యొక్క సందేశం.